మీ ఇద్దరుగా అంటే మీ నేను మా అన్నయ్య ఇంత మ్మ్. ఫుల్ కొట్టుకునే వాళ్ళం ఆ, అసలు మామూలు ఆ, అయ్యో టిపికల్ సిబ్లింగ్స్ పడేది కాదు కొన్ని రోజులు అయితే కొన్ని రోజులు మాట్లాడడం మానేసేటోళ్ళం ఆ, ఇవి అవి అయ్యేది ఆ. చిన్న చిన్నగా ఇద్దరం కొంచెం పెరుగుతున్నాం కొంచెం బుర్ర ఎదుగుతుంది కాబట్టి మెచ్యూరిటీ హిట్ అవుతుంది కాబట్టి ఓకే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జనరల్ గా దేని గురించి వచ్చాయి అసలు అంటే చాలా సిల్లీగా వస్తాయండి గొడవలు మ్మ్. ఇప్పుడు తను టీవీ చూస్తూ ఉంటాడు రోజంతా టీవీ చూసి నైట్ ఒక గంట నాకు ఇమ్మన్నా ఇవ్వడు కొంచెం మ్మ్. సో వాటికి కానీ లేదా నేను ఏదైనా ఫుడ్ నేను వండుకున్నాను అనుకోండి వచ్చి తీసేసుకుని వెళ్ళిపోతాడు నేను ఏదైనా ఆర్డర్ చేసుకుంటే నేను వెళ్ళి తీసుకునే లోపల పార్సల్ తీసుకుని ఓపెన్ చేసుకుని తినేస్తాడు సో అట్లా చిన్న 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 ఫైట్స్ చాలా పెద్ద పెద్దగా పర్సనల్ వెళ్ళిపోతాయి అనమాట మ్మ్. ఎప్పుడన్నా రగతాలు గారిపోయి అంత దగ్గరికి వెళ్ళినాయి గొడవలు రక్తం గారిపోయి అంతగానో ఎందుకు ఏమో చెప్పలేము ఒకసారి చిన్న చిన్నవే పెద్ద పెద్ద అవుతుండే కదా మరి అంత అవ్వలేదు కానీ ఫుల్ తిట్టేసుకుంటాం అది మ్మ్. మా డాడీ ఈ చిన్న చిన్న చిల్లర వాటికి ఎందుకు చిల్లర. ఇంత కొట్టుకుంటున్నారు మీరు అని పాపం మా డాడీ అంటా ఉంటారు ఆ, బట్ ఐ థింక్ దట్స్ కామన్ అందరి సిబ్లింగ్స్ లో ఇంకా అలాంటి చిన్న చిన్న గొడవలు ఇంకా ఉంటాయి ఎస్ ఎస్ అయితే బేసిక్గా ఈరోజు మీకు వచ్చిన క్రెడిట్ మామూలు క్రెడిట్ కాదు. ఒక వారం గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో శ్రీ విష్ణుకి జరిగింది, ఆ తర్వాత మీకే జరుగుతుంది. ఏంటి అలా ఎలా అయినాయి స్టార్స్ లేకపోతే నాకు యాక్చువల్లీ 2 సినిమాలు ఏదైతే రిలీజ్ ఉన్నాయో ఆ 2 నేను షూటింగ్ కూడా ఒకటేసారి చేసా ఓకే సో రెండిట్లో నేను కొంచెం బొద్దుగా ఉండాలని చెప్పి రెండిటికి అట్లానే ఉండే సైమల్టేనియస్ గా షూట్ అయిపోయింది. ఒక ఫిలిం ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫిలిం సింగిల్ షెడ్యూల్ కొట్టేసి మళ్ళీ ఈ ఫస్ట్ ఫిలిం కి సెకండ్ షెడ్యూల్కి వెళ్ళిపోయి అలా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ ఉండింది అనమాట మొత్తం. అండ్ రెండు ఫిలిమ్స్ లో నా గెటప్ కొంచెం అలా పల్లెటూరు బొద్దుగా ఉండే అమ్మాయి, షీ హాస్ టు బి అ లిటిల్ చబ్బీ ఆ టైప్ లోనే ఉండింది. సో అప్పుడు రెండు కలిసి షూట్ అయ్యాయి బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ రెండు కలిసి రిలీజ్ అవుతాయని. ఏమో మరి పైగా 1 వీక్ గ్యాప్ లో అండ్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఇస్ దెమ్ హ్యాపెనింగ్ ఇన్ జూలై బికాస్ 17th జూలై వెంకటరామయ్య గారి తాలూకా నా ఫస్ట్ డెబ్యూ. 24th జూలై ఏమో హే చిక్కిత, 26th జూలై నా బర్త్డే. సో అయితే మీకు బర్త్డే గిఫ్ట్ జనరల్ గా ఎవరైనా ఓడొస్తుంది, మీకు 2 వచ్చి 1+1 ఆఫర్లో లేక కాంబో గిఫ్ట్ వచ్చింది. సో వెరీ గ్రేట్ఫుల్ అనొచ్చు బికాస్ ఒక మంత్ లో 2 రిలీజ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్, చాలా తక్కువ జరుగుతుంది అనుకుంటా.